కూర వండడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎగ్ కర్రీ కావాలి అని అడిగినప్పుడు చేసుకునేలా ఒక 5 నిమిషాల్లో సింపుల్గా చేసే ఎగ్ కర్రీ అయితే చెప్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సినన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా ప్యూరీలాగా. కచ్చా పచ్చాగా పట్టకూడదు, మెత్తగానే పట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాను, సో అందుకని వేయట్లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా రసాన్ని అయితే అందులో పోసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు టమోటా రసాన్ని మరగబెట్టుకుంటే చాలు. టమోటా రసం బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవన్నీ అందులో వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 5 నిమిషాలు మరిగిస్తే చాలు, టమోటా రసం అనేది చిక్కపడుతుంది. ఆ తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి పొడి అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడ్డానికి రసానికి అక్కో చెల్లో అన్నట్టు ఉంటుంది, కానీ టేస్ట్కి మాత్రం నార్మల్గా చేసే ఎగ్ కర్రీకి ఏమాత్రం తగ్గదు.